ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఈజీ. వాటిని నేను ఎలా అయినా సాల్వ్ చేసుకుంటాను. మ్యాథ్స్ ఈజీగా ఉంటుందని చెప్పేదాన్ని నిన్నే చూస్తున్నానే. ఇలా చూడు, మ్యాథ్స్ లో నువ్వు ఏ నెంబర్ తీసుకొని లెక్క చేసినా, ఎన్ని పద్ధతుల్లో సాల్వ్ చేసినా ఆన్సర్ అనేది దొరికే తీరుతుంది. సరైన విధానంలో చేస్తే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ దొరకని ప్రశ్న అంటూ ఏదీ ఉండదు. ఆన్సర్ రాదని కాదే, అందరు నీలాగా బ్రిలియంట్ గా ఉండరు కదా. ఫస్ట్ సార్ బెస్ట్ గా ఉండాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రా. మేడం, యువర్ ఆర్డర్. నువ్వా? నువ్విక్కడేం చేస్తున్నావు? ఐస్ క్రీమ్ పార్లర్కి జనం వస్తే ఒకటి ఐస్ క్రీమ్ తినడానికి వస్తారు, లేదా ఐస్ క్రీమ్ ఇస్తారు. నేను మాత్రం తినడానికి రాలేదు. అది అర్థమవుతుందిలే. ఎగ్జామ్స్ టైంలో చదువుకోవాల్సింది పోయి ఇక్కడున్నావేంటి అని అడిగాను. ఏ, నీకు లేవా ఎగ్జామ్స్? ఎవరైనా మాట్లాడితే సరిగ్గా రెస్పాండ్ అవ్వడం రాదా నీకు? వేరే ఏదైనా ఆర్డర్ ఉంటే పిలవండి. థ్యాంక్ యూ. ఏ దత్తు, పొగరు చూడు ఎంతుందో. పొగరు కాదే, క్లాస్మేట్స్ కి సర్వ్ చేయాల్సి వచ్చిందని చిన్న గిల్ట్. ఈ దత్తు ఉన్నాడే, ఈసారి అన్ని ఇంటర్నల్స్ లో తన్ని టాపర్ గా నిలిచాడు. హలో, ఇంటర్నల్స్ కి సెమ్ ఎగ్జామ్స్ కి చాలా తేడా ఉంది. దత్తు మీద నీకెందుకంత జలసి? ఎందుకో చెప్పనా, ప్రతి సెమిస్టర్ లో టాపర్ గా ఉండేది మన రియా. ఇప్పుడు ఈ దత్తుగాడు వచ్చి సడన్ గా టాపర్ అయిపోతుంటే ఎవరికైనా జల్సీగా ఉండదా? దత్తు సర్వెంట్ గా పనిచేసుకుంటూ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. ఒకవేళ ఈసారి కూడా నీకంటే తనే టాపర్ అయితే తను నిజంగానే జీనియర్స్. మీనాక్షి, దత్తు వాడి ఫ్రెండ్ ఇంటికి చదువుకోవడానికి వెళ్ళాడన్నావు కదా. వాడికి ఎప్పుడు ఒంటరిగా కూర్చుని చదువుకోవడమే అలవాటు. అబద్ధాలేమన్నా చెప్తున్నాడా? ఏవండి, చదువు విషయంలో దత్తు అబద్ధం చెప్తాడా అండి? నిన్న రాత్రంతా చదువుకుంటూనే ఉన్నాడు తెలుసా. వాళ్ళ అన్నయ్య అంత కష్టపడి చదివిస్తున్నందుకు వాడు ఆ మాత్రం చదవాలి. అయినా దత్తు మీద ఒక కన్నేసుంచి మీనాక్షి. ఎందుకో ఈ మధ్య ఆలస్యంగా రావడం మొదలుపెట్టాడు. ఈ వయసులో లవ్వు గివ్వు అని ఊరంతా తిరుగుతూ కూర్చుంటే అంతే. వదిలే అన్నయ్య, వాడు నా దగ్గర ఎప్పుడూ అబద్ధం చెప్పడు. అలా అని వాడు అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వకు. అరే, అక్కడ నా కోసం భోజనానికి ఎదురు చూస్తూ ఉంటారు కదా అనే కేరే లేదు వాడికి. చూడు, ఇంకా భోజనానికి రాలేదు. నువ్వు కూడా కూర్చొని ముందు భోంచేయ్. వేరే వాళ్ళ డబ్బులతో ఎంజాయ్ చేసే రకం కాదు వాడు. దత్తు వచ్చాక ఒంటరిగా భోజనం చేయాలి కదా. పర్లేదు, వాడు వచ్చే వరకు నేను ఎదురు చూస్తాను. అమ్మా, ఇంకొంచెం అన్నం వేసుకో. ఏంటి గాయం? ఏం లేదమ్మా, చిన్న దెబ్బే, ఏదో గొడవ అంతే. గొడవ పడ్డావా? ఎవరితో? అనవసరమైన గొడవల్లో తలపెట్టకు అంటే వినదు. విశ్వ, అదేంటో చూడు. అత్తయ్య, ఎవరో దొంగ వెధవా ఒక ఆంటీ గొలుసు దొంగలించి పారిపోతున్నాడంట. మీనాక్షి వాణ్ణి పట్టుకుని గొలుసు తిరిగిచ్చిందంట. పాపం, అప్పుడే ఆ దెబ్బ తగిలిందంట. మీనాక్షి అక్కడ లేకపోతే ఏమయ్యేదో ఏంటో. అవునా? ఎన్ని తులాల బంగారం దొంగని పట్టుకొని నువ్వు తీసుకొచ్చావా? ఎవరి బంగారమో వాళ్ళకే ఇచ్చొచ్చాను. అంతా అధిక ప్రసంగం. వేరే వాళ్ల గొడవలు తనకెందుకు? ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి? అవును మీనాక్షి, గొలుసుపోతే పోయింది. కావాలంటే మనమే వాళ్ళకి చేయించిద్దాం. ఈ నెల నేను పెట్టిన పెట్టుబడి డబుల్ అవనివ్వు, ఆ తర్వాత చూస్తూ ఉండు. అన్నయ్య, నీకు డబ్బొస్తే వదిన పాప భవిష్యత్తు కోసం దాచిపెట్టు చాలు.
ఒక్కొక్క రూపాయి కూడబెట్టి జనం బంగారం చేయించుకుంటారు. తినే అన్నం లాక్కెళ్లడం చూసి నేనూరికే ఉండలేకపోయాను. హా అలాగని ఊరంతా దొంగతనం చేసేవాళ్ళని పట్టుకుని కొడుతూ ఉంటే జనమంతా మగరాయుడు అంటారు. గయ్యాళి అని ముద్ర వేస్తారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? అమ్మా, నా పెళ్లికింకా చాలా టైం ఉంది. అప్పులు తీర్చాలి, ఇల్లు విడిపించాలి, దత్తు చదువు పూర్తి కావాలి. చాలా బాధ్యతలున్నాయమ్మా. తాను చెప్పేది చూస్తూ ఉంటే ఈ ఇంట్లో తానొక్కతే సంపాదిస్తున్నట్టు ఉంటుంది. ఇక్కడ అన్ని బాధ్యతలు తీసుకుంటూ ఉన్నది నా కొడుకు విశ్వాస్. అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఏమైంది? అవును మీనాక్షి, నిన్ను పెళ్లి చేసుకునేవాడు ధనవంతుడై ఉండాలి. అన్నయ్య, నువ్వు చెప్పిందే చెప్పకన్నయ్యా. నాకు విని విని విసుకొచ్చేసింది. నేను కూడా నీకు చెప్పాను, పెద్ద మనుషులు ధనవంతుల అబ్బాయిలు నన్ను చూడ్డానికి రానక్కర్లేదు. నాకు నాలాంటి సాదాసీదా సింపుల్ అబ్బాయి చాలు. అదొదిలేసి ధనవంతుల్ని పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు. అదంతా సమయం వచ్చినప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి దాని గురించి ఏం ఆలోచించొద్దు. ఇప్పుడు ఆలోచించుకోపోతే ఇంకెప్పుడు ఆలోచించాలి? ఆడపిల్లలు త్వరగా పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్తేనే అందం. అవును మీనాక్షి, నువ్విక్కడ మా కోసం కష్టపడింది చాలు. పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. నేను కష్టపడుతున్నానని ఎవరు చెప్పారు వదినా? నేనిక్కడ సంతోషంగా ఉన్నాను. బుద్ధి చెప్పడానికి అమ్మా, జాగ్రత్తగా చూసుకోవడానికి అన్నయ్య, ఇంకా ప్రేమగా చూసుకోవడానికి నా బుజ్జి వదిన ఉంది. మీరందరూ ఉన్నారు కదా, నేను ఇంకెక్కడికి వెళ్ళను. వీటన్నిటితో పాటు బాధ్యతలు పంచుకోవడానికి, కష్టసుఖాల్లో తోడుండడానికి, ఒంటరితనంలో ఆసరాగా ఉండడానికి మనకంటూ ఒకరుండాలి. ఆ స్థానాన్ని భర్త మాత్రమే భర్తీ చేయగలడు. అమ్మా, నేనిప్పుడు ఊరికే వాదించకు. ఈ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి. విశ్వా, రేపటి నుంచి సంబంధాలు చూడటం మొదలు పెడదాం. అది వద్దు అని మా మాటకి ఎదురు చెప్పాలి అని అనుకుంటే నీ ఇష్టం. లేదమ్మా, నేను పెళ్లి చేసుకోవడం వల్ల నీకు సంతోషం కలుగుతుందంటే నేను పెళ్లి చేసుకుంటాను. అయితే రేపటి నుండి ఇంటి ముందు అబ్బాయిలు క్యూలో నిలబడతారు. నా చెల్లెని పెళ్లి చేసుకునే అబ్బాయి మన స్థాయి కంటే 3 రెట్లు ఎక్కువగానే ఉండాలి. అలాంటి అబ్బాయినే తెస్తాను, చూస్తూ ఉండు. చూస్తూ ఉండవి మా లవ్ స్టోరీ ఎంత ఎత్తుకెదుగుతుందో. ఆ తర్వాత జనాలు ఈ లైలా మజ్ను, దేవదాసు పార్వతి, షాజహాన్ ముంతాజ్ను కూడా మర్చిపోతారు. విరాజ్, ఆ స్టోరీలను నేను 1కి 2 సార్లు చదివాను. అవి బాగున్నాయి, కానీ నీ లవ్ స్టోరీని ప్రతిరోజు విని విని నాకు విసుగొచ్చేసింది. రేయ్, ఫ్రెండ్ ప్రేమిస్తున్నాడంటే సపోర్ట్ చేయడం మానేసి ఇలా నీ బాధలు చెప్తూ కూర్చుంటావా? అవును బాబు, నీ మనసు మాట విను అని ఐడియా ఇచ్చి తప్పు చేశాను. ఇప్పుడు చూడు, విన్న విషయమే 1000 సార్లు వినాల్సి వస్తుంది. జోష్తో చెప్తున్నాను, సరదాగా వినడానికి ఏమైంది నీకు? జోష్ అది ఈ లెవెల్లో. మిస్ ముఖ్యులను ఫంక్షన్లో చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయింది. ఆ తర్వాత కాలేజ్ దగ్గర ఫైట్ అయింది. చాలా ఎనర్జీతో చెప్పావు, సరే ఒప్పుకుంటాను. కానీ తనతో మాట్లాడిన ప్రతి పదాన్ని గుర్తుపెట్టుకుని నాకు 100 సార్లు చెప్తున్నావు. ఇలాగే జరిగితే నా బ్రెయిన్లో మెమొరీ పవర్ మొత్తం ఖాళీ అయిపోతుంది. కానీ నా ప్రేమ మాత్రం మిస్ ముఖ్యర జ్ఞాపకాలను నింపుకోవడానికి కొత్తగా చోటు చేసుకుంటోంది. చేసుకోనివ్వు, ఏమీ ఇబ్బంది లేదు. ఇప్పుడు నన్ను మాత్రం నిద్రపోనివ్వు, అంతే చాలు. హేయ్ ఉండవి,
నేను ఇంకా మిస్ ముఖ్యరికి ఎలా దగ్గర అవ్వాలనే విషయం గురించి మాట్లాడలేదు. కాలేజ్కి వెళ్ళడం ఫిక్స్ అయింది కదా, అదే చెయ్యి. ఇప్పుడు నన్ను నిద్రపోనిస్తే నేను హ్యాపీ. నువ్వు పొద్దున్నే లేచి కాలేజ్కి వెళ్ళు, నీ గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది, అప్పుడు నువ్వు కూడా హ్యాపీ. అయినా కూడా ఇంకా ఏదో కావాలనిపిస్తోంది. చూడు సత్యం. అవునవును సత్యమే. నీ బావగారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. బావగారా? ఏమని మెసేజ్ చేశారు? చూడు, లక్కీ డ్రా ఏమైందని అడుగుతున్నాడు. అసలు ఎందుకు లక్కీ డ్రా అన్నానో ఏమో, విక్రమార్కుణ్ణి పట్టిన బేతాళుడిలాగా నా వెంట పడుతున్నాడు వీడు. అవి ఒక ఐడియా. ఇదే రీజన్తో వాళ్ళింటి అడ్రస్ తీసుకో. తీసుకొని నువ్వు తీసుకో, నేను చెప్తా. మిస్ ముఖ్యర్ ఇంట్లో వాళ్ళని నేను పరిచయం చేసుకుంటాను. నీ బ్రెయిన్లో ఏం తిరుగుతుందంటున్నావు? నేను చెప్పను, ముందు ముందు నువ్వే చూడు. సరే బాయ్. కారాపండి. రివర్స్ తీసుకోండి. రమ్య, యూటర్న్ తీసుకుని ఆ పక్క రోడ్డుకి వెళ్ళండి. విరాట్ సంపత్ని పెళ్లి చేసుకుంటున్నావా? నువ్వు నిజంగా చాలా లక్కీ రమ్య. ఇదంతా కలలా ఉంది. అవును, విరాజే స్వయంగా వచ్చి పెళ్లి చేసుకుందామా అని అడిగినప్పుడు నాకు కూడా కలలాగానే అనిపించింది. రమ్య, రమ్య, మిథిలా, నువ్వెక్కడేం చేస్తున్నావు? నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాను. చూస్తే నువ్వు రోడ్డు మధ్య తాగుతూ కనపడ్డావు. అది నా ఇష్టం. నువ్వు ఇంటికి కదా వెళ్తుంది, మీ ఇంటి దారి అటువైపు. విరాజ్ డెసిషన్ నీకంత బాధ కలిగించిందా? బాధనా? విరాజ్ డెసిషన్ వినే కదా మేము పార్టీ చేసుకుంటున్నాము. అంటే ఈ పెళ్లి నీకు కూడా ఇష్టం లేదా? విరాజ్ పెళ్లి వద్దన్న మాట విని నీకు సంతోషంగా ఉందా? హలో, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. విరాజే వచ్చి రమ్యకి పెళ్లి ప్రపోజ్ చేశాడు. మీ ఇద్దరు ఆపుతారా? రమ్య, వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుతున్నారు? విరాజ్ నీకు ప్రపోజ్ చేశాడా? ఇదంతా జరిగిన తర్వాత కూడా? ఎప్పుడు ప్రపోజ్ చేశాడు కాబట్టి మేము ఇక్కడ పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం. జస్ట్ షట్ అప్. మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి. వాట్ హ్యాపెండ్ రమ్య? పార్టీ ఇంకా అవ్వలేదు కదా. ఇప్పుడు అయిపోయింది, వెళ్ళండి. అది కాదే, ఇక్కడి నుండి వెళ్ళండి.
ఎందుకు రమ్య? విరాజ్ మళ్ళీ తన నిర్ణయం మార్చుకున్నాడు అంటే పార్టీ కంటిన్యూ చేయండి. నేను వెళ్తాను. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు వెళ్తాను అంటున్నావా? నా పార్టీని పాడు చేయడానికే వచ్చావా నువ్వు? నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు రమ్య. ఇలా రోడ్డు పక్కన తాగుతున్నావు కదా, బాధగా ఉన్నావని వచ్చానంతే. ఇక్కడ చూస్తే నువ్వు సంతోషంగా... విరాజ్ నిజంగానే నీకు ప్రపోజ్ చేశాడా, లేక ఫ్రెండ్స్ దగ్గర విషయం దాచిపెడుతున్నావా? నీకెందుకు అవన్నీ? ఇక్కడికి నువ్వొచ్చి నా ఫ్రెండ్స్ ముందు నన్ను అవమానించమని నేను నిన్ను అడిగానా? మేనేజర్ కూతురువి అని నీ క్లాస్ ఏంటో చూపించావు కదా. ఇట్స్ ఓకే రమ్య, ఇవాళ నీ మాటలకు నేను బాధపడను. నీ మనసులో ఉన్న బాధను బయట పెట్టాలనుకుంటే పెట్టు, నేను వింటాను. నీకేమైనా పిచ్చా? నేను ఏ బాధలో ఉన్నాను? సంతోషంగా పార్టీ చేసుకుంటుంటే నీ కళ్ళకి కనిపించడం లేదా? నాకు అర్థమవుతుంది రమ్య. విరాజ్తో పెళ్లి విషయాన్ని నువ్వందరి దగ్గర సంతోషంగా చెప్పుకున్నావు, పార్టీకి కూడా పిలిచావు. ఇప్పుడు ఆ పెళ్లి జరగడం లేదని, పార్టీ క్యాన్సిల్ అయిందని చెప్పలేక సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నావు కదా. నేను చాలా సంతోషంగానే ఉన్నాను. ఏ, నా సంతోషాన్ని నువ్వు చూడలేకపోతున్నావా? లేదు రమ్య, అరు అమ్మమ్మ, విరాజ్ అంతా మర్చిపోయి మూవ్ ఆన్ అయినప్పుడు నువ్వు కూడా అలాగే సంతోషంగా ఉండాలన్నదే నా ఆశ. వాళ్ళిద్దరూ ఏం మర్చిపోయారు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. విరాజ్ నిన్ను వద్దనుకున్న విషయాన్ని మర్చిపోయాడే కాని నిన్ను కాదు. నిన్నటి వరకు విరాజ్ నిన్ను రిజెక్ట్ చేసిన గిల్ట్తోనే ఉన్నాడు రమ్య. కానీ విరాజ్ ఇవాళ అంతా మర్చిపోయి ప్రశాంతంగా ఉన్నాడు. నువ్వు కూడా అలాగే అతన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉండు. విరాజ్ ప్రశాంతంగా ఉన్నాడా? లేదు, ఇది నేను నమ్మను. అతనికి నేనంటే ఇష్టం. నా మనసు బాధ పెట్టినందుకు అతను చాలా ఫీల్ అవుతూనే ఉంటాడు. అలా అని నువ్వు బాధపడకు. విరాజ్ నీ బెస్ట్ ఫ్రెండ్. నీ ఫ్రెండ్షిప్కి అమ్మమ్మ కూడా అడ్డురారు. జరిగిందంతా ఒక పీడకలాని మర్చిపోయి సంతోషంగా ఉండు. అంతా ప్రశాంతంగా ఉన్నారు అని చెప్పి నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నావా? లేక నేను ప్రశాంతంగా ఉండడం నువ్వు చూడలేకపోతున్నావా? చచా, అలా అపార్థం చేసుకోకు రమ్య. ఎక్కడ విరాజ్ జ్ఞాపకాల్లోనే నీ జీవితం పాడు చేసుకుంటావు అని కంగారు నాది. తాగి డ్రైవ్ చేయడం సేఫ్ కాదు. డ్రైవర్ని పిలిపించనా? డ్రైవర్లు మా ఇంట్లో కూడా ఉన్నారు. నేను పిలిచినా కూడా వస్తారు. పెద్దింటి కోడల్నని ఫోజు కొట్టకు. నువ్వు మేనేజర్ కూతురువి. అది మర్చిపోకు. నీ హద్దుల్లో నువ్వుండు. నేను మేనేజర్ కూతుర్ని. నాకు ఈ బాధ, అవమానం అంతా అలవాటే. కానీ నీకిదంతా కొత్త కదా రమ్య, అందుకే చెప్పాను. నువ్వు ఇప్పుడున్న మానసిక స్థితిలో డ్రైవ్ చేయడం సేఫ్ కాదు అనిపించింది. అవసరం లేని విషయాలు నీకెందుకు? వెళ్ళు ఇక్కడి నుంచి. సరే, నేను వెళ్తాను. కానీ రమ్య, రేపు నువ్వు ఏదో ఒకరింటికి కాబోయే కోడలివి. ఏదైనా జరగరాంది జరిగితే ఎవరిది బాధ్యత? సేఫ్గా ఇంటికి వెళ్ళు, సరేనా? నేను వేరే వాళ్ళ ఇంటికి కోడల్ని కావాలా? నాకు జరగరానిదేమైనా జరిగితే వద్దు అని చెప్పిన విరాజ్ సపోర్ట్ చేసిన ఆరు అమ్మ ఎలా సంతోషంగా ఉంటారో నేను చూస్తాను.